ఈ కార్తీక మాసంలో ఏ శివాలయానికి వెళ్దామని చూస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకో ఈ గుడిని. చాలా పురాతనమైనది, చాలా పవర్‌ఫుల్ అయింది. ఈ గుడి పేరే మత్స్యగుండం. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా వెలిచాడంట. ఎవరో తెచ్చిపెట్టింది కాదు, ఎవరో కట్టింది కాదు. ఈ గుడిని దేవతలే కట్టారని ఇక్కడ వాళ్ళు కూడా చెప్తారు. 2016లో గవర్నమెంట్ వచ్చి కొంచెం రూపురేఖలు మార్చిందంతే. ఇక్కడ గుడి వెనక కోరుకుల లింగం అని ఉంది. అక్కడ ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ ఈ గుడి వెనక ఉన్న నది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా ఒక దగ్గరే చాలా చేపలు ఉంటాయి. వాటినే మత్స్యదేవుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మిన మూరీలు కానీ పప్పులు కానీ కొని మనసులో ఏదైనా కోరుకునేస్తారు. వాటర్ ఫ్లో ఎంత ఎక్కువగా ఉన్నా ఈ ప్లేస్ లో నిత్యం చేపలు ఉంటాయి. మాకు ఇక్కడ ఉంటాయని తెలియక ఎక్కడెక్కడో కూర్చొనే సంగ పప్పులు నీటిలో వేసాం, సంగ పప్పులు మేము తినేసాం. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంటది. ఖాళీ అయినప్పుడు అలా ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటది. దీని అడ్రస్ వచ్చేసి పాడేరు నుంచి 13 కిలోమీటర్ లోపలికి వెళ్తే మత్స్యగుండం అనే ఊరు ఉంటుంది. అక్కడే దీని లొకేషన్. అండ్ మ్యాప్ లో కూడా దీని లొకేషన్ అవైలబుల్ గా ఉంటుంది. మ్యాప్ ఓపెన్ చేసి మత్స్యగుండం అని టైప్ చేయగలిగిన క్లియర్ రూట్ వస్తుంది. దాన్ని అయితే ఫాలో అయిపోవడమే.